ఈ మధ్య చాలామంది మాది I-94 ఎక్స్‌పైర్ అవ్వడానికి కూడా వస్తుంది. మేము ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేసాం. బట్ ఎలాంటి రిజల్ట్ లేదు. ఇంక మనం యూఎస్‌లో ఉండకూడదా అని చెప్పేసి. యాక్చువల్లీ మనది I-94 ఎక్స్‌పైరీ అవుతుంది. కొంతమందిది అయింది అని అనుకోండి. మనము కంపెనీ ఎక్స్‌టెన్షన్‌కి పంపిస్తది కదా! అప్పుడు మనది ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళింది ప్రాసెస్‌లో ఉందని చెప్పేసి యూఎస్‌ఏఎస్ నుంచి ఒక లెటర్ వస్తది. వన్స్ ఆ లెటర్ మన దగ్గర ఉన్నప్పుడు మనం యూఎస్‌లో ఉండొచ్చు. లీగల్‌గానే మనం వర్క్ చేస్తూ ఉండొచ్చు. అది అప్ టు 8 మంత్స్ వరకు. 8 నెలలలో మనకి ఎలాంటి రిజల్ట్ రాలేదు అనుకోండి. అంటే మీరు యూఎస్‌లో ఉండొచ్చు అని కానియండి, లేకపోతే ఎళ్ళిపోవాలి అంటే రిజెక్ట్ అయినట్టు ఎలాంటిది కూడా మనకి అప్‌డేట్ రాకపోతే, ఒక 8 మంత్స్ తర్వాత ఇంక మనం యూఎస్‌ని వదిలేసి ఎళ్ళిపోవాల్సిందుంటది. అలా రాకుండా 8 మంత్స్ లోపల ఎప్పుడైనా గూడా మీకు రిజెక్ట్ అయినట్టు గనుక వచ్చింది అని అనుకోండి. వితిన్ 50 డేస్‌లోనే 15 డేస్‌లోనే యూఎస్‌ని వదిలేసి ఎళ్ళాల్సిందుంటది. అండ్ నెక్స్ట్ అదేంటి మరి ప్రీమియం ప్రాసెస్‌కెళ్ళొచ్చు కదా! ప్రీమియంకెళ్తే వెంటనే వస్తది కదా! అని జెప్పేసి. ప్రీమియంకెళ్తే వితిన్ 15 డేస్ టు 1 మంత్‌లోనే మనకి రిజల్ట్ వచ్చేస్తది. బట్ అది ఓకే అవుతదా? కాదా? అనేసి చాలా వరకు డౌట్‌ఫుల్. అండ్ ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చాలా మందికేంటంటే రిజెక్షన్ రేట్ ఎక్కువైపోయింది. అందువలన ప్రీమియంకెళ్ళాలి అంటే చాలా మంది భయపడుతున్నారు. వన్స్ ప్రీమియంకెళ్ళిందనుకోండి వితిన్ 1 మంత్‌లోనే మనకి రిజల్ట్ వచ్చిందనుకోండి. దెన్ అప్పుడు 15 డేస్‌లో ఎళ్ళిపోవాల్సిందుంటది కదా! అందుకోసమే చాలా మంది ప్రీమియంకయితే భయపడుతున్నారు. బట్ ఇదేంటి అంటే చాలా వరకు ప్రాసెస్ అనేది చాలా స్లో డౌన్ అయింది. నాకు తెలిసిన వాళ్ళు 6 మంత్స్ అయింది అప్లై చేసి ఎక్స్‌టెన్షన్‌కి. ఇప్పటి వరకు అసలు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇంకో 2 మంత్స్ చూసయితే ఎళ్ళిపోవాల్సిందుంటది. మేబీ వస్తదా? రాదా? గూడా తెలీదు. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే చెప్పండి. ఒక ఫుల్ వీడియో చేస్తాను. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.